ఇక్కడ మనం పని చేస్తున్నప్పుడు అప్పుడే రావాలి కాబట్టి మరి కాలనీలో ఉన్న పెద్దలందరూ త్వరగా వస్తారని మనం చేసుకుంటున్నామండి. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్దకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై గణేశయ్య నమః. వినాయక చవితి సందర్భంగా మన ధర్మ యొక్క గొప్పతనం ఏంటి అనే విషయం మీద అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలతో మనం ఈ యొక్క ఏవి క్లిప్ ఏదైతే ఉందో వీడియో పూర్తిగా కూడా పూర్తిగా అయ్యేంత వరకు చూడాలని మా యొక్క విన్నపం. ఈ వీడియో పూర్తిగా చూడడం వల్ల ఏంటి, ల్యాప్టాప్ ఉంది, ఇది మనం రోజు చూసేటటువంటి ల్యాప్టాప్ లేదా సీరియల్ కూర్చుంటే నొక్కేస్తాడు లేదా డ్యాన్సులు కాదు. భారతదేశం సువిశాలమైన సుసంపన్నమైన దేశం. మన దేశాన్ని ఆర్యవర్తమని, స్వర్ణ పుణ్యభూమి, వేద భూమి అని అంటారు. యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, నర్మద, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పుణ్యనదులు శ్యామలమై విరాజిల్లే పుణ్యధాత్రి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈశ, కేన, కఠ, ప్రశ్న, ఐత్తరేయ, తైత్తరేయ, ముండక, మాండూక్య, చాందోక్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర ఇత్యాది 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు, భగవద్గీత మొదలైన అనేక ధార్మిక గ్రంథాలతో నిండిన జ్ఞాన భాండాగారం. కానీ ఇన్ని దశాబ్దాలు దాటిన ఇంకా మన బానిస బ్రతుకులకు ఎందుకు విముక్తి దొరకలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? స్వార్థ రాజకీయాలు, నాయకత్వ లోపం, అధికార దాహం, విషపు సంస్కృతులను ప్రోత్సహించడం, దేశద్రోహులకు నిలయంగా మారడం వలన మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది. ఇంతవరకు మన దేశంపై, ధర్మంపై దాడులు బయట నుండి జరిగాయి. ఇప్పుడు శత్రువులు మన దేశంలోనే నిపురు కప్పిన నిప్పులా నిరంతరం మనతోనే ఉండి ఇక్కడే తింటూ, ఇక్కడే నివసిస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. విదేశీ బానిస బ్రతుకులకు అలవాటు పడి, వారిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి అబద్ధపు ప్రచారాలతో మత మార్పులను చేస్తున్నారు. మనుష్యుల బలహీనతే వీరి ఆయుధం. సామాన్యంగా వచ్చే కష్టాలను, నష్టాలను ఎత్తి చూపి మానసిక, శారీరక, ఆరోగ్య, ఆర్థిక పరమైన సమస్యలున్న వారిని ఏరి కోరి పెంచుకొని ఎరవేసి వారి నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మత మార్పిడులు చేస్తున్నారు. భారతదేశ చరిత్రను, హిందూ గ్రంథాలను వక్రీకరించి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారు. ఎక్కడ తింటున్నారో అక్కడే విషం చిమ్ముతున్నారు. దీని వలన జరిగే పరిణామాలను సైతం పట్టించుకోకుండా విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తారు. భర్తమాటకు ఎంతమంది యజమానులు? ఒక్కడే కావాలి. ప్రపంచమంతటికి యజమాని ఒక్కడే కావాలి, దేవుడే కావాలి. దీన్ని బట్టి ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో మన వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
మరో పాస్టర్ పిడి సుందర్రావు అనేవాడు జాతీయ జెండా ఒక ముక్కని దానికి ఎందుకు సెల్యూట్ చేయాలి అని, స్వాతంత్ర్యం రావడం తనకు సిగ్గుచేటని ఎలా అంటున్నాడో అతని మాటల్లోనే వినండి. రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్లుట, అది ఒక కాగితం లేదా ఒక గుడ్డ ముక్క, అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పులు పెడతావా? నీకు పిచ్చి పెట్టిందా? మరొకడు జాతీయ గీతం పాడడం మా మతాచారాలకు విరుద్ధం అని అంటాడు. జాతీయ గీతం పాడుతుంటే ఒక ముస్లిం కనీసం నుంచోకుండా ఏం చేస్తున్నాడో చూడండి. మరొకడు మరో అడుగు ముందుకు వేసి జాతీయ జెండాకు నిప్పు పెడుతున్నాడు. మతం మారిన వారికి హిందూ దేవీ దేవతలపై ఏ విధమైన భావన ఉందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఎక్కడో వేరే దేశంలో జరిగింది కాదు, విశాఖ జిల్లా ఇసిరికాడ అనే చిన్న గ్రామంలో జరిగింది. శివలింగాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారో చూశారా? మరో చోట శ్రీరాముని చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఎలా అవమానపరుస్తున్నారో చూస్తున్నారా? మరొకరు చూడండి, మన దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి కాలితో ఎలా తొక్కుతున్నారో. వీళ్ళేమీ పరాయి దేశం వారు కాదు, హిందువుగా ఈ దేశంలో పుట్టి మధ్యలో మతం మారి ఇలా ఉన్మాదులుగా తయారైన వారు. ఈ విధంగా క్రైస్తవ ఇస్లాం వ్యవస్థలు ప్రజలకు హిందుత్వంపై ద్వేషం నూరిపోసి దేశాన్ని నిందిస్తూ దేవీ దేవతలను అవమానపరుస్తూ ఉంటే అన్ని మతాలు సమానమే అని ఏ నోరు పెట్టుకుని మనం మాట్లాడుతున్నామో ఆలోచించండి. ఇప్పటికైనా పాటిస్తున్నారు. ఎలాగూ హిందూ ఆచారాలనే పాటించాల్సి వస్తున్నప్పుడు మతం మారవలసిన అవసరం ఏముందో ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త హిందువులారా. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బ్రిటిష్ వాడి విద్యా విధానానికి బానిస బ్రతుకులకు అలవాటు పడ్డ కొంతమంది కుహనా మేధావులు వ్రాసిన పుస్తకాలు చదివిన వారు ఈరోజు విద్యా వ్యవస్థలలో ఉన్నత పదవులు అధిరోహించడం, వారే అధ్యాపకులుగా చలామణి అవ్వడం, వారికి కుటిల పన్నాగాలు పన్నే రాజకీయ పార్టీలు నాయకులు చేయూతనివ్వడం వలన విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టుకుపోయి విద్యార్థులకు దేశంపై ధర్మంపై ప్రేమ భక్తి లోపిస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేసి తిరిగి భారతదేశాన్ని పరాయి దేశ పాలనలోకి తీసుకురావాలని విదేశీ డబ్బుకు ఆశపడి అమ్ముడుపోయిన దేశ ద్రోహులు చాలా మందే ఉన్నారు. ఇలాంటిది ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్నయ్య, ఉమర్ లాంటి దేశ ద్రోహులు, వారిని ప్రోత్సహించే దేశ వ్యతిరేక శక్తులు ఇటీవల చేసిన నినాదాలు భారత్ మాతాకు టుకడా టుకడా కరూంగా, కితనా హఫ్జల్ మారేగా, హర్ ఘర్ సే హఫ్జల్ నికలేంగే, భారత్ తేరే టుకడే హోంగే, ఇన్షా అల్లా అంటూ దేశంపై అక్కసు అసూయ కక్కారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఇక్కడ ప్రభుత్వ పథకాలను స్కాలర్షిప్లను అనుభవిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే ఇలాంటి ఉగ్రవాద దేశ ద్రోహులను ఏం చేయాలో ఎలా చేసుకోవడానికి, మన ధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి అనేక రకాలమైనటువంటి కుతంత్రాలతో ముందుకెళ్తున్నారు. ఈ విషయం కూడా మాకు కూడా మీతో పాటుగా మేము కొద్దిగా 10 సంవత్సరాల క్రితం మాకు కలిసి తెచ్చుకున్నాయి. అవన్నీ ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళి చూస్తుంటే అవన్నీ అర్థమయ్యి, ఇదేంటిరా భగవంతుడా, మనమేమో అందరూ సమానం, అందరూ ఒకటే అని చెప్పేసి మనం ఆలోచనతో ఉంటే వీళ్ళు ఈ ఆలోచనతో ఉంటున్నారు ఏంటి అనేటటువంటి విషయాలు మొత్తం అన్నీ అర్థమయ్యి, అప్పుడు ఈ దేశం మొత్తం అంతా కూడా ధర్మం కోసం కొంతమంది యువకులందరూ కూడా ముందుకొచ్చి దానికి ప్రాణాలను కూడా అర్పించి ముందుకి ధర్మం కోసం పనిచేస్తున్నారు. కాలనీ కోసం ఇచ్చినటువంటి ఇంట్లో
వాడు ఏదో చర్చి పెట్టడానికో లేకపోతే ఇంకొక ఏదో చేయడానికి మత సంబంధమైన వ్యవహారాలు చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. చట్టం వాడి అనుమతి చేస్తే మనం ఎదుర్కొంటే వాడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఈ సీన్ అంతా 10 సంవత్సరాల క్రితం ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమా లేదు. మేము ఎక్కడ వరకు అక్కడ అందరినీ అడ్డుకుంటున్నాం. వాళ్ళ కోరలు ఈ కేసులు జరిగింది. ఆల్రెడీ కోరలు లేవు, ఉన్నాయని మనల్ని భ్రమింపజేశారు. అలా నిల్చుంటే మహా ఎస్సీ ఎస్టీలోని అతిపెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా తోక ముచ్చేలా చేసాం. ఒకే ఒక వ్యక్తిలాగా మనం ఒక కార్యక్రమం, ఒక చిన్న ఇష్యూ ఇదయ్యి మన దేవాలయం ముందు వాడు కూటమి పెట్టారని చెప్పి క్రైస్తవుని అడ్డుకున్నందుకు అది ఎస్సీ ఎస్టీ కేసు దాకా వెళ్ళింది. ఒకే ఒక్క అబ్బాయి నిల్చున్నాడు. ఒకేడే పోయించాం. వీడిని ఎలా నాశనం చేయాలి, వీడి కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి, వీడి పిల్లల్ని ఎలాగ మనం చేర్చాలి, వీడి యొక్క ఆస్తుని ఏ విధంగా దోచుకోవాలి, ఇది వాడి సంస్కృతి. దానికి దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటే ఎంత కుట్ర జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి.